నేను కూడా అలాంటి ఒక మహానుభావుడు ఒక వాక్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆయనే దేశబంధు చిత్తరంజన్ దాస్ గారు ఏం చెప్పారంటే, ఏ జాతి అయితే తమ పూర్వీకులను, తమ చరిత్రను, తన సంస్కృతిని, ఈ మూడు విషయాలంటే ఏ జాతి తన పూర్వీకులను స్మరించదో, అంటే ఎవరైతే తన పూర్వీకుల్ని తలుచుకోరో, అలాగే ఏ జాతి తన ఉజ్వల గత చరిత్రని విస్మరిస్తుందంటే వారికి ఉన్నటువంటి గొప్ప చరిత్రని ఎవరైతే మర్చిపోతారో ఆ జాతికి భవిష్యత్తు అనేది ఉండదని చెప్తున్నారు ఆయన. స్వామి వివేకానంద ఎప్పుడు ఏం చెప్తారంటే, ఒక హిందువు గినక మతం మారితే హిందువుల సంఖ్య ఒకటి తగ్గినట్టు కాదు, మన శత్రువుల సంఖ్య ఒకటి పెరిగినట్టు అని చాలా సందర్భాల్లో స్వామి వివేకానంద చెప్తూ ఉంటారు. మనకి చరిత్రలో ఈ సంఘటనలను చూసినటువంటి మహనీయులు కనుక మనకి ఈ ఉపదేశం చేస్తూ ఉంటారండి. ఒక హిందువు మతం మారితే ఈ రోజున సమాజంలో చాలా అలసత్వం ఉందండి. మన ఇంటి పక్కన వాడు మతం మారుతున్నాడు, మన చుట్టాల్లో మతం మారుతున్నారు. అయితే ఒక హిందువు మతం మారినప్పుడు అతన్ని అలాగే వదిలేస్తే ఎంత ప్రమాదం అనేది మన చరిత్ర చెప్తున్నాం. అదే మతం మారినటువంటి ఒక హిందువుని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకొస్తే ఎంత గొప్పగా ధర్మానికి మేలు జరుగుతుందని కూడా చరిత్ర చెప్తుంది. ఎలాగైతే హరిహర రాయలు, బుక్కరాయలు తిరిగి హిందువులుగా వచ్చిన తర్వాత వారు స్థాపించినటువంటి విజయనగర సామ్రాజ్యం దాదాపు 300 సంవత్సరాల పాటు హిందూ ధర్మాన్ని రక్షిస్తూ దక్షిణ భారతదేశం మీద ఈ విదేశీ దండయాత్ర చేయకుండా కాపాడింది. ఒక చిన్న ఆడియో వినిపిస్తాం మీకు. రంగులు, చక్రాన్ని, పుల్లల్ని పెట్టుకొని తల పైకెత్తి కాగితపు గుడ్డకు సెల్యుట. అది ఒక కాగితం లేదా అదొక గుడ్డ ముక్క. అది జాతీయ పతాకమా? ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందని తెప్పిట్లు కొడతావా? నీకేం పిచ్చి పట్టిందా? అర్థమైందా మీకు? మనం దేనికి సెల్యూట్ చేస్తాం? మన భారతీయ పతాకానికి, మన జెండాకి. ఏమన్నాడు? ఓ గుడ్డ ముక్క, ఓ కాగితం ముక్క, దానికి సెల్యూట్ చేస్తారా అన్నారు. అటువంటి వాడు మేము ముందుకు వస్తే ఏం చేస్తారు? చంపేయాలి, తప్పులేదు. ఇప్పుడు ఇంకొక గొప్ప అద్భుతమైన ఇది వినిపిస్తాను, వినండి. వీడు మరో దౌర్భాగ్యుడు. ఇప్పటి వరకు మనం ఎవరిని పొగుడుకున్నాం? మన భారత మాతను పొగుడుకున్నాం కదా, వినండి. భరతమాత అంటున్నా. భరతమాతకి ఎంతమంది భర్తలు? ఏదో భరతమాతకి ఎంతమంది యజమానులు? ఏమన్నాడు? భరతమాతకి ఎంతమంది భక్తులు? వాడు వస్తే ఏం చేయాలి? నరికేయాలి. కానీ వాడి వారసులు వస్తున్నారు మన దగ్గరికి. ఇందాక నేను మీ అందరికి ఒక మాట చెప్పాను, మనం జాగ్రత్తగా లేకపోతే మళ్ళీ మన భారతమాత ఏమవుతుంది? ముక్కలవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరు? ఆ రాక్షస జాతి ఎవరు మనం తెలుసుకుందాం. నేను పాపాత్ముడిని అనే నమ్మేవాడి కంటే దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. వాడొస్తాడు. వాడు ఏం చేస్తాడు? నీకు జ్వరమా, నీకు తలనొప్పా, మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారా, తిరిగి బతికిస్తాడు. ఏది కావాలి చేస్తాడు, ఏదైనా చేసేస్తాడు. వాడికి ఏం కావాలి చెప్పండి? దశమ భాగం. వాడి దశ భాగం ఇస్తే ఏం చేస్తాడు? కానీ వాడికి ముడ్డు మీద కురిపోస్తే గబుక్కుని పోయి హాస్పిటల్లో చేస్తాడు.